హాయ్ టు ఆల్. ఈరోజైతే పాలు విరిగిపోయినాయి అనమాట. పొద్దున సరిగ్గా బాయిల్ అవ్వలేదో ఏమో, మరి సాయంత్రానికి అయితే పాలు విరిగిపోయినాయి. సో పాలని పడేయడం ఇష్టం లేక ఈ విధంగా విరిగిపోయిన పాలల్లో 1 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని 1 నిమ్మకాయ పిండుకొని పూర్తిగా పాలు విరిగిపోయేటట్టుగా చేసేసి వీటిని ఫిల్టర్ చేసుకొని వాటర్ అంతా కూడా తీసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆల్రెడీ ఫిల్టర్ చేసిన మీగడ ఉంది కదా, సో దాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా ప్రెస్ చేస్తున్నట్టుగా సాఫ్ట్గా అయ్యేటట్టుగా ఈ విధంగా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్ అయితే యాడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, షుగర్ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్స్ దాకా. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఈ పాలమీగడ అండ్ బెల్లం బాగా కుక్ అవుతున్నప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో బటర్ పేపర్ కానీ లేదంటే ఒక ప్లేట్లో ఆయిల్ కానీ నూనె కానీ రాసుకొని ఈ మిక్స్ అంతా కూడా దానిలో వేసుకోవాలి. సో అంతా ఎంత మందం కావాలో అంత మందం స్ప్రెడ్ అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత సైడ్కి ఉంచి ఒక 2 అవర్స్ తర్వాత బాగా చల్లారిపోతుంది. అప్పుడు పీసెస్గా కట్ చేసుకోవడం కానీ లడ్డూలాగా చేసుకోవడం కానీ ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకొని తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పాలని విరగొట్టి ఇది చేయకండి, కానీ పాలు విరిగిపోయినప్పుడు వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు షుగర్ కంటే కూడా బెల్లం అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే బెల్లం యాడ్ చేశాను. అంతే ఈ వీడియో. బై బాయ్.